యేసుప్రభు ఎగ్జాక్ట్గా అడిగింది, నన్ను ఎవరు తాకింది అన్న దానికి మీనింగ్ ఏంటంటే, నిరాశ మధ్యలో కూడా నన్ను తాకావా, ఎవరది తెలుసుకోవాలి. ఎందుకని, నీ పరిస్థితి ఏంటి, ఆ పెయిన్లో కూడా నన్ను గుర్తు తెచ్చుకున్నావా, అంత విశ్వాసంతో నన్ను అడుగుతున్నావా ఏంటి అంటే, హీ కెన్ సీ వెదర్ యు ఆర్ ప్రేయింగ్ విత్ ఫెయిత్ ఆర్ జస్ట్ క్యాజువల్లీ ప్రేయింగ్. ఆ టైం అయింది, సూట్ వేసుకున్నామా, అందరిని పోగేసినామా, డ్యాన్స్ వేసినామా, అయిపోయింది. టుడే ఐ వర్షిప్డ్ ఎ లాట్ మ్యాన్. ఈరోజు మా చర్చ్లో మస్తు అయింది. ఏమైంది మీ చర్చ్లో? ఏం చెప్పిండు మీ పాస్టర్ ఏం చెప్పిండో గుర్తులేదు, కానీ మస్తు పాడే పాటలు అయితే, మస్తు డ్యాన్స్ వేసినాం, ఇవే ఉంటున్నాయి. వాక్యం ఎందుకు చెప్పలేకపోతున్నారంటే, వాక్యం తెలుసుకోలేకపోతున్నారు. ఫస్ట్ పరిశుద్ధ వాక్యము 2 అంచుల ఖడ్గము వంటిదంట. అంటే 2 సైడ్స్ షార్ప్ ఉండే డబుల్ ఎడ్జ్డ్ స్వర్డ్ అంటారు. దాన్ని చెప్పాలంటే చాలా భయము, భక్తి కావాలి. దాన్ని బోధించాలంటే, దాని మర్మం తెలవాలంటే ఆత్మశక్తి ఉండాలి. అది లేదు చాలామందికి ఈరోజు బయట. జస్ట్ క్యాజువల్గా చెప్తున్నారు. క్యాజువల్గా తీసుకోకండి దేవుడి మాటని. సో ప్రేయర్ చేసుకోండి, అందరూ వాక్యం తెలుసుకోండి. అండ్ ఇది ఒకే ఒక పర్సన్కి 2 days 3 days నేను వీడియో పెట్టలేదని కూలేమనుకున్నావా? వస్తూనే ఉంటాయి వీడియోలు. ఇంకా అర్థమైందా? తెలుసుకో, నువ్వే తెలుసుకోవాలి. మెయిన్గా వాక్యం గురించి, దేవుడి గురించి. సూట్ వేసుకుని డ్యాన్స్ వేస్తే సరిపోదు, క్రిస్మస్ ట్రీ పెడితే సరిపోదు, సిలువ పెట్టుకుంటే సరిపోదు. సిలువ మోసే ఎంత వర్త్ ఉందా లేదా చూసుకో. ఆల్రైట్ ఎవ్రీవన్, సబ్స్క్రైబ్, comment, like, share. Shalom.